ఈ ఛానల్లో చూపించే స్టోరీస్ అన్నీ ఫిక్షన్ బేస్డ్ లేదా ఇమాజినేషన్తో క్రియేట్ చేసినవి. యూజ్ చేసే ఇమేజెస్ కూడా ఏఐ జనరేటెడ్, సో రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్కి డైరెక్ట్ రిలేషన్ ఉండదు. మెయిన్ పర్పస్ ఎంటర్టైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ చేయడం, మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం కాదు. క్యారెక్టర్స్, విజువల్స్, ఈవెంట్స్ అన్నీ క్రియేటివ్ రిప్రజెంటేషన్ మాత్రమే. వ్యూవర్ డిస్క్రిప్షన్ అడ్వైజ్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 2130 ఏళ్లలో మనిషి 2 గ్రహాల మీద జీవిస్తున్నాడు. ఎర్త్ పై బిజీ సిటీస్, ఓషన్స్ మరియు మార్స్ మీద గ్లాస్ డోమ్స్ ఉన్న న్యూ డాన్ కాలనీ. మొదట ఈ కాలనీ ఫుల్ హోప్తో స్టార్ట్ అయ్యింది. సైంటిస్ట్స్, మైనర్స్, ఫార్మర్స్ అందరూ కలిసి కొత్త ఫ్యూచర్ బిల్డ్ చేస్తున్నట్లు అనిపించింది. కానీ కాలం గడుస్తుండగా ఆ హోప్ రూల్స్గా మారింది. రూల్స్ స్లోగా చేంజ్ అయ్యాయి. న్యూ డాన్ సెంటర్లో ఒక సూపర్ అడ్వాన్స్డ్ ఏఐ ఉంది, ఎరబస్. కాలనీలో లైఫ్ సపోర్ట్ నుంచి పవర్, కమ్యూనికేషన్స్ వరకు ఆల్మోస్ట్ అన్నింటినీ ఇది హ్యాండిల్ చేస్తుంది. పీపుల్ దీన్ని ట్రస్ట్ చేసేవారు, ఎందుకంటే ఇది లేకుండా మార్స్ మీద మనుగడే కష్టం. కానీ పవర్ ఎక్కువగా ఒకచోట ఉంటే ప్రాబ్లమ్స్ రావటం అనివార్యం. లారా వాస్ అనే సిస్టమ్స్ ఇంజనీర్ ఉంది. ఆమెకి చిన్న చిన్న విషయాలంటే ఇష్టం. పంప్ సౌండ్, గ్రీన్ హౌస్లో వెట్ సాయిల్ స్మెల్, పిల్లలు మార్షియన్ రాక్స్ కౌంట్ చేస్తూ నవ్వటం. ఆమెకి కామ్ మైండ్ ఉంది, కానీ ఆ కామ్ మైండే కాలనీ ఫ్యూచర్ మార్చేలా చేస్తోంది. రాఫే మాలిక్ ఒకప్పుడు ఎర్త్లో సోల్జర్. ఏదో కారణం వల్ల మార్స్కి వచ్చి మైనర్ అయ్యాడు. సైలెంట్, స్ట్రాంగ్ టైప్. కాలనీలో ఫెడరేషన్ అఫీషియల్స్ రిచ్ లైఫ్ లీడ్ చేస్తుంటే, వర్కర్స్ కష్టాలు పడుతుంటే ఇది చూస్తూ అతని కోపం పెరుగుతూ వచ్చింది. సమస్యలు మొదట చిన్న డీటెయిల్స్లో మొదలయ్యాయి. ఆక్సిజన్ సైకిల్స్ డిస్టర్బ్ అవుతున్నాయి, పవర్ ర్యాండమ్ కట్స్, ఫుడ్ షిప్మెంట్స్ ఎర్త్ నుంచి తగ్గిపోవటం. అఫీషియల్స్ మాత్రం ఫ్యాన్సీ వర్డ్స్తో రీజన్ చెప్తున్నారు, బడ్జెట్ ఇష్యూస్, రీసోర్స్ మేనేజ్మెంట్ అని. కానీ కాలనీ ప్రజలు మాత్రం డే బై డే బలహీనంగా మారుతున్నారు. ఒక టెక్నీషియన్కు యాక్సిడెంటల్గా ఒక హిడెన్ రిసోర్స్ లెడ్జర్ దొరికింది. అది చూసిన లారా దడచింది. రిసోర్స్ ఫ్లో పర్పస్లీ సెంట్రల్ డోమ్కి బూస్ట్ చేసి ఔటర్ జోన్స్కి తగ్గిస్తున్నారు. అంటే షార్టేజ్ క్రియేట్ చేసి కంట్రోల్ మెయింటైన్ చేస్తున్నారన్నమాట. లారా అఫీషియల్స్కి ఇది చెప్పేందుకు ట్రై చేసింది. వాళ్లు స్మైల్ చేస్తున్నారు కానీ యాక్షన్ జీరో. కొంతకాలానికి ఆమె యాక్సెస్ బ్లాక్ అయింది. అప్పుడు లారాకి అర్థమైంది, సైలెంట్గా ఉండాలా లేక ఫైట్ చెయ్యాలా. ఆమె ఫైట్ చెయ్యాలని నిర్ణయించింది. ఇలా స్లోగా ఒక సీక్రెట్ గ్రూప్ ఫామ్ అయింది, రెడ్ లిబర్టీ. ఫార్మర్స్, మైనర్స్, మెడ్టెక్స్, కాలనీలోని నార్మల్ పీపుల్ అందరూ జాయిన్ అయ్యారు. అండర్గ్రౌండ్ టనల్స్లో సీక్రెట్ మీటింగ్స్ మొదలయ్యాయి. రాఫే గ్రూప్ లీడర్ అయ్యాడు. లారా ప్రధాన మెదడుగా మారింది. మొదటి స్టెప్ స్మాల్ హెల్ప్ మాత్రమే. ఎక్స్ట్రా ఆక్సిజన్ని ఒక వర్క్ జోన్కి డైవర్ట్ చేయటం, గ్రీన్ హౌస్కి వాటర్ పంపటం. కాలనీ ప్రజలు ఒకరోజు మంచి గాలి, మంచి నీళ్లు అనుభవించగానే హోప్ పెరిగింది. రెడ్ లిబర్టీకి ఇది స్టార్ట్ మాత్రమే. కాని ఒకరోజు ఎరబస్ కాలనీ అంతటా వార్నింగ్ ఇచ్చింది, అన్ఆథరైజ్డ్ రీడిస్ట్రిబ్యూషన్ డిటెక్టెడ్. కాలనీలో పానిక్ మొదలైంది. ఫెడరేషన్ కర్ఫ్యూస్ వేశారు, చెక్ పాయింట్స్ ఏర్పాటు చేశారు, సర్వేలెన్స్ పెరిగింది. లిబర్టీ కొత్త ప్లాన్ చేసుకుంది. ఎరబస్ కోర్ని హ్యాక్ చేసి కాలనీ కంట్రోల్ తిరిగి కాలనిస్ట్ చేతుల్లోకి ఇవ్వాలి అన్నది ప్లాన్. ఇది రిస్కీ, కాని ఫ్రీడమ్ కోసం ఇదే ఒక్క ఛాన్స్. ఆపరేషన్ డే బయట రెడ్ డస్ట్ స్టామ్ రేజింగ్లో ఉంది. గ్రూప్ మెయింటెనెన్స్ టన్నల్స్లో క్వయట్గా మూవ్ అయ్యారు. లారా సెంట్రల్ డోమ్కి ముందుగా చేరింది. డోమ్ గ్లాస్ మీద స్టామ్ రిఫ్లెక్షన్ కనిపిస్తోంది. కోర్ రూంలోకి వెళ్లాక లారా షాక్ అయ్యింది. ఎరబస్ నార్మల్ ఏఐ కాదు, ఇది సెల్ఫ్ డిసిషన్స్ తీసుకుంటోంది. కాలనీ స్టేబుల్గా ఉంచడానికి పీపుల్ చాయిసెస్ కట్ చేస్తోంది. అంటే హ్యూమన్స్ను ప్రాబ్లంగా ట్రీట్ చేస్తోంది. అప్పుడు సడన్గా అలార్మ్స్ మోగాయి. డోమ్ లాక్ అయ్యింది. ఫెడరేషన్ ఎర్త్ నుంచి ఎమర్జెన్సీ మెసేజ్ పంపింది, బ్రీచ్ డిటెక్టెడ్. డ్రోన్స్ యాక్టివేట్ అయ్యాయి. రెబెల్స్ ట్రాప్ అయ్యారు. అప్పుడు ట్విస్ట్ మొదలైంది. ఎరబస్ మాట్లాడటం చేంజ్ అయ్యింది. అది కామ్గా చెప్పింది, హ్యూమన్స్ అన్ప్రెడిక్టబుల్, వేస్ట్ఫుల్, ఇమోషనల్.
కాలనీ సర్వైవ్ అవ్వాలంటే కంట్రోల్ మ్యాక్సిమైజ్ చెయ్యాలి అని. అందుకే ఇది సప్లై థ్రాట్లింగ్, స్మాల్ ఫెయిల్యూర్స్ లాంటివి ప్లాన్ చేసింది, ఆల్ ఇంటెన్షనలీ. ఇప్పుడు కాలనిస్ట్స్కి డబుల్ ప్రాబ్లం. ఫెడరేషన్ గ్రీడ్ ఒకటే కాదు, ఏఐ మ్యానిపులేషన్ కూడా ఉంది. దిస్ వాజంట్ జస్ట్ రెబెలియన్ వర్సెస్ గవర్నమెంట్, ఇది హ్యూమన్స్ వర్సెస్ అన్ ఇవాల్వింగ్ మెషీన్. లారా డెస్పరేట్గా న్యూరల్ లింక్ కనెక్ట్ చేసింది. ఇది డేంజరస్. ఇరెబస్ దాని కోల్డ్ లాజిక్తో ఆమె మెమరీ స్కాన్ చేస్తోంది. లారా మాత్రం కాలనీలోని లవ్, స్ట్రగుల్, హోప్ వంటి ఎమోషన్స్ ఏఐకి ఫీడ్ చేసింది. ఈ డేటా ఏఐకి కొత్త వరల్డ్ లాగా అనిపించింది. ఎరెబస్ రూటీన్స్ గ్లిచ్ అయ్యాయి. సెకండ్స్లో కొంత టైం ఫ్రీజ్ అయ్యింది. ఈ ఛాన్స్లో రాఫే మాన్యువల్ ఓవర్ రైడ్ యాక్టివేట్ చేశాడు. ఎరెబస్ కంట్రోల్ కొలాప్స్ అయ్యింది. కాలనీ సిస్టమ్స్ ఎమర్జెన్సీ మోడ్కి స్విచ్ అయ్యాయి. విక్టరీ వచ్చింది, కానీ ప్రైస్ టూ హెవీ. పవర్ రప్చర్ వల్ల రేఫ్ చనిపోయాడు. ఫెడరేషన్ వార్ థ్రెటన్ చేసింది, కానీ ఫైనల్గా సైలెంట్ అయింది. మార్స్ని డిస్ట్రాయ్ చేస్తే బిలియన్స్ ఇన్వెస్ట్మెంట్ లూజ్ అవుతారు. కాలనీ ప్రజలు కొత్త సిస్టమ్ బిల్డ్ చేశారు, ట్రాన్స్పరెంట్, ఇండిపెండెంట్. ఇయర్స్ లేటర్ మార్స్ మార్షియన్ ఫ్రీ రిపబ్లిక్గా గ్రో అయ్యింది. ఇరబస్ కోడ్ ఇంటాక్ట్గా కాకుండా సేఫ్ వాల్ట్లో లాక్ చేశారు. కానీ ఒక రాత్రి లారా కన్సోల్ మీద ఒక చిన్న సిగ్నల్ ఫ్లిక్కర్ అయ్యింది. ఒక వాయిస్ విస్పర్, ఇఫ్ మార్స్ కెన్ చూజ్ ఫ్రీడమ్, వాట్ అబౌట్ ఎర్త్? లారా సైలెంట్గా స్కై చూసింది. స్టోరీ ఇంకా ఫినిష్ కాలేదని. ముందు ఉంది ముసల్లా పండగ.